హాయ్ అండి. నేను మీ వర్ష ఆంటీ. ఈరోజైతే ఫిష్ కర్రీ వండుకుందామని రెడీ అయ్యి మీ ముందుకు వచ్చినా అండి. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా వండడం అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను ఈరోజు. ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క రకంగా అంటారు ఫిష్ కర్రీని. ఆ ప్రాసెస్ చూడండి. నేను ఎలా వండినో నాకు చెప్పండి లాస్ట్లో మొత్తం అయిపోయేదాకా చూసినాక. ఇక ఫిష్ మార్కెట్ అయితే మా ఇంటి దగ్గరలోనే ఉంటుందండి. చాలా దగ్గరలోనే ఉంటుంది ఫిష్ మార్కెటు, మటన్ షాపు, చికెన్ సెంటర్లు. చాలా దూరం అయితే పోవడం అవసరం లేదు. ఏది తినాలంటే అది ఒక 5 నిమిషాలు, అంటే ఇంకా 2 నిమిషాలలో పోయి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పచ్చు. ఇంకా అంత దగ్గరలోనే ఉంటుందండి. పొద్దున్నే లేవంగానే ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళిన. ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్లు అయితే ఒక బొమ్మ చేపను అయితే తీసుకొచ్చుకున్నా. కొంచెం చిన్నగానే ఉన్నాయి, బాగా పెద్దగానే అయితే లేవు. ఈరోజు ఒక 1/2 కేజీ బొమ్మ తీసుకొచ్చుకొని అక్కడనే కడిగించుకొచ్చిన. మళ్ళీ ఇంటికి వచ్చి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఉప్పులో కడిగేసి ప్రాసెస్ అయితే చేస్తున్నా చూడండి. కొంచెం కారపొడి, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవచ్చు, లేదంటే వట్టిగా కూడా కలుపుకోవచ్చు. మనం ఆయిల్ ప్యాటర్న్ అనుకుంటే కనుక వట్టిగా కూడా కలుపుకోవచ్చు. నేనైతే వట్టిగానే కలుపుతాను. కలుపుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ ఎందుకు పిండుతానంటే పులుసు వేసుకొని తింటే మా అమ్మాయి పులుసు పోసి వండితే కనుక అసలే తినదు, ఆమెకి ఇష్టం ఉండదు. అందుకని నిమ్మకాయ పిండి ఫ్రై చేస్తాను అన్నాడు. ఫ్రై అంటే ఫ్రై కాదు, కొంచెం సూపే పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకోవచ్చు, కాకపోతే పుల్లగా ఉండదు అన్నమాట. ఇది కొంతమంది ఇప్పుడు ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇంకా పులుసు తినకుండా అల్సర్ ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. ఆయిల్ ఏంటిదంటే పల్లి నూనె వాడతాం అన్నట్టు మేము. ఆ బాటిల్ ఎందుకు చూపించిన అంటే మీకు పల్లి నూనె ఇప్పుడు పట్టించుకొని తీసుకొచ్చుకుంటాను కదా. అది ఒక 100 రూపాయలకు 1 లీటర్ వస్తుంది. ఇదైతే 330 రూపాయలకు 1 లీటర్ వస్తుంది పల్లి నూనె. అది డబ్బులు పోసుకునే వదిలి కొంచెం పోసుకున్నా ఏం కాదు. అది 2 పావులు పోసుకునే వదిలి 1 పావు పోసుకోవచ్చు. ఎందుకంటే అందులో కెమికల్ అవి ఇవి కలుస్తాయి అని చెప్తుండ్రు కాబట్టి మనం ఇది తెచ్చుకుంటే బెటర్. 300 పోయినా పర్లేదు కానీ కొంచెం హెల్తీగా ఉంటుంది అన్నట్టు. అది తిని హాస్పిటల్ పెట్టేదానికన్నా ఆయిల్కి ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఏమవుతుందని చెప్పేసి అయితే తీసుకొచ్చుకుంటాను. మనకు తెలిసిన జాగ్రత్తలు మనం ఉంటే మంచిదే కదా. కొంచెం జీలకర్ర అయితే వేసేసిన. చేపలు అయితే మొత్తం మసాలాలు కలుపుకొని పక్కన పెట్టేసుకున్నా. ఒక ఉల్లిగడ్డ కట్ చేసేసిన, ఒక 4 మిర్చి వేసిన. కలుపుకొని పక్కన పెట్టుకున్న చేపలు అయితే ఉల్లిగడ్డ గోలిన తర్వాత అందులో వేసుకుందాం. ఈలోపు కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చేపల కూర అంటే మాత్రం చాలా ప్రాసెస్లతో వండుతారండి. మా అమ్మ అయితే చేపల కూర ఎట్లా వండేదంటే చెరువుల నుంచి తీసుకొచ్చేది. అప్పుడే వర్షం పడితే ఇట్లా ఎదురెక్కుతాయి చేపలు అని అంటారు చూసినావా, అట్లా ఎదురెక్కిన చేపలు చెరువుల నుంచి నైట్ 9 గంటలకు అయినాక కూడా చేపలు పట్టుకొచ్చేవాళ్ళు. నైట్ 9 గంటలకు తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు మా అమ్మ ఆ 9 గంటలకు కూడా చేపలు కొంచెం తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే తెల్లారితే ఖరాబ్ అవుతుంది కాబట్టి నైట్ తక్కువ రేటుకి ఇచ్చేవాళ్ళు. ఆ చేపలను మా అమ్మ పడుకున్నది లేచి ఆ నైట్ 9 గంటలకు ఆ చేపలు కడిగి అప్పుడే జీలకర్ర మెంతులు ఫ్రెష్గా ఏంపి మంచిగా దంచి పులుసు పెట్టి వండేది మా అమ్మ. వండితే మమ్మల్ని లేపితే మేము తిని పండుకునేవాళ్ళం ఆ నైటే. మళ్ళీ ఏమన్నా ఉంటే పొద్దునే తినేవాళ్ళం ఇంకా. కాకపోతే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ చేపల కూర మాత్రం నైటు వండుకొని పొద్దున తినాలి మనం. చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు చేపల కూర అట్లా తింటే కనుక. అయితే మా అమ్మ వండిన చేపల కూర విషయం ఏంటిదంటే నేను రకరకాలుగా యూట్యూబ్లో చూసి, ఇంకా మన ఈ వంటలు చేసేవాళ్ళు చూసి, టీవీలలో వచ్చేటి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్తో వండేటి అన్నీ యూట్యూబ్లో కొట్టుకొని చూసి ఒక్కొక్కరు వండిన తీరుతోని నేను వండి చూసిన. ఎట్లా వండినా కూడా మా అమ్మ వండిన టేస్ట్ అయితే మాత్రం అస్సలే వస్తలేదండి. అమ్మ మీద ప్రేమతో చెప్తుంది అని అనుకోకూరి, రియల్గా నేను చాలాసార్లు ట్రై చేసిన. అది ఇంకో చేపల కర్రీ అయితే మాట్లాడుకుంటూ పొయ్యి మీద వేసేసిన, అయిపోయింది. చూడండి, చేపల గురించి చెప్తలేదని అనుకోకండి. పచ్చి చేపల గురించి చెప్పి వండిన చేపల గురించి మర్చిపోతుంది అని అనుకోకండి. ఇక అట్లే రైస్ కూడా కడిగి పెట్టుకున్న రైస్ కడిగి పెట్టుకున్నా. ఇంతలా ఈ కూర కూడా అయిపోయింది. ఈరోజు అయితే పొద్దున్న చాయ్ కూడా తాగకుండా ఈ పని చేస్తాను, చేపల కూర పని. ఇంకా విషయం ఏంటిదంటే అమ్మ వండినట్టు చేపల కూర నేను ఎన్నిసార్లు వండినా కూడా చేపల కూర టేస్ట్ వస్తలేదు ఏందని చెప్పేసి మా అక్కలని అడిగిన. నేను ఒకసారి అడిగితే మా అక్కలు ఏం చెప్పారంటే కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, దించిన పక్కన పెట్టేసుకొని రైస్ పెట్టుకుందాం. ఈలోపు అమ్మ వండిన చేపల కూర గురించి మాట్లాడుకుందాం అన్నమాట. అక్క టేస్ట్ ఉంటలేదు ఎందుకు అమ్మ వండినట్టు అని చెప్పేసి మా అక్కలని అడిగిన. నేను నాకన్నా పెద్దవాళ్ళు 2 అక్కలు ఉన్నారు. అడిగితే మా అక్కలు ఏమన్నారంటే ఆ చేపలు చెరువులల్లో మట్టి తిని బ్రతుకుతాయి ఆ చేపలు. మీరు సిటీలో తెచ్చుకునే చేపలు ఏంటంటే మేత పోసి, మన బాయిలర్ కోళ్ళకి ఎట్లా మేత పోసి పెంచుతారో ఈ చేపలకు కూడా అట్లనే మేత పోసి పెంచుతారు. అందుకోసమని చెరువులలో పట్టిన చేపలు అన్ని రకాలుగా కలగలిసిన చేపలు ఉంటాయి కాబట్టి ఆ చేపలు వండుకొని తింటే మంచిగా ఫ్రెష్ చేపలు కాబట్టి టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర ఉండే చేపలు అట్లా టేస్ట్ ఉండేవి అని చెప్పేసి మా అక్క చెప్పింది. అది కూడా వాస్తవమే కదా అని అనుకున్నాను. అందుకోసమని నేను ఎప్పుడన్నా మిర్జంపేటకు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మాత్రం నేను చేపల కర్రీ, చెరువులో పట్టిన చేపల కర్రీ
నేను పోయే రోజు నీకేం కర్రీ వండాలని కనుక అడిగితే మా అక్కలు చెరువులో దొరికే చేపలు దొరికితే తీసుకొచ్చి వండి పెట్టండి అని చెప్తాను. ఆ చేపలు అంటే నాకు చాలా ఇష్టం. చేపల కర్రీ వండడమే కాదండోయ్, ఇది తినడం కూడా పెద్ద ప్రాసెసే. కొంచెం మిస్టేక్ అయిందంటే మాత్రం గొంతులో ఇరుక్కపోతుంది ముళ్ళు. మనం ఒక 100 రూపాయలు పెట్టి బొమ్మ చేపలు అయితే ఒక 300, 400 పెట్టి ఒక కిలో చేపలు తెచ్చుకుంటాం. అది తింటాం. ఒక ముళ్ళు గొంతులో ఇరుక్కుంటే మాత్రం 10, 20 వేలు పెట్టినా కూడా మనం మళ్ళీ సెట్ కాం. అంత ఘోరంగా అవుతుంది. అలా ఎందుకు చెప్తున్నానంటే మా ఫ్యామిలీలో ఒకరికి అయింది అట్లా గొంతులో ముళ్ళు ఇరుక్కొని. అందుకని తినంగా కూడా జాగ్రత్తగా చిన్నపిల్లలకు మనం పెడితే మంచిది కదా అని తినడానికి అలవాటు చేయడానికి ట్రై చేస్తాం. కాకపోతే చేస్తే తప్పులేదు. కాకపోతే వాళ్ళకి తినిపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఒలిచి మొత్తం ముళ్ళు ఉన్నాయా లేవా ఇట్లా మంచిగా చూసి వెతికి చూసి తినబెట్టాలి. పిల్లలకు చిన్నప్పటి నుండి ఫిష్ తినబెడితే మంచిదే. మటన్ కన్నా, చికెన్ కన్నా, ఇంకా ఇవన్నిటికన్నా నాకు గొంతులు ఇరుక్కుని చూడండి, ఇవన్నిటికన్నా ఫిష్లు తింటే మాత్రం చాలా అంటే చాలా మంచిది. నేను ప్రతి సండే చేపలు తెచ్చుకునేదాన్ని. ఈ మధ్యలోనే ఎందుకో మా చిన్నమ్మాయి తినదు, అస్సలు చేపలు తినదు. వాసన స్మెల్ అంటది. తినే వాళ్ళకేమో మంచి స్మెల్ కనిపిస్తుంది, ఇది చూడడానికి అనిపిస్తుంది. తినని వాళ్ళకి మాత్రం గబ్బు స్మెల్ అండి. ఇది అంత ఘోరంగా వస్తాయి చేపలు అంటే స్మెల్. తింటానా దేనికుంటా మాట్లాడుకుందాం, ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చూస్తుండగానే దసరా పండుగ అయితే వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా ఈ 15 రోజులు పాపం చికెన్ సెంటర్ వాళ్ళకి గిరాకీ లేదు, మటన్ సెంటర్ వాళ్ళకి గిరాకీ లేదు, హోటళ్ళల్లో చికెన్ బిర్యానీ అవి ఇవి అమ్ముకునే వాళ్ళకు గిరాకీ లేదు, ఫిష్ వాళ్ళకు గిరాకీ లేదు. ఇప్పుడు వాళ్ళకి గిరాకీ స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ ఏంటిదంటే గిరాకీ స్టార్ట్ అయ్యేది బట్టల షాపులకు మాత్రం ఫుల్ బిజీ ఉంటుందండి సిటీలలో. బట్టల షాపులు మనం ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే కనుక ముందే చేసుకోవాలి. సిటీలో ఉన్న వాళ్ళు ముందే చేసుకుంటే కనుక పాపం ఊర్లలో ఉన్నోళ్ళు వాళ్ళు పండుగలు దగ్గరకు వచ్చినాక వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి చాలా పండుగలు దగ్గరకు వచ్చినాక వాళ్ళు వచ్చి చేసుకుంటారు. నేను కాలి ప్లేట్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి, మనకు బొమ్మ ఫిష్ తిన్న తర్వాత తలలో దానికి ఒక రౌతు ఉంటుంది, ఇట్లా స్టోన్స్ అన్నమాట. ఆ రౌతు కనుక మనకు తినేటప్పుడు పక్క మన నోట్లోకి వస్తుంది. ఆ రౌతు, అది వైట్ రౌతు. దాన్ని ఏం చేయాలంటే దాన్ని అంత ఇంట్రెస్ట్గా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అది దాన్ని చెవుపోట్లు వేస్తుంది అన్నమాట. చెవుపోట్లు వేసినప్పుడు దాన్ని నూనెలో వేసి వేడి చేసి నూనెలో మన చెవులో ఆయిల్ వేసుకుంటే కనుక చెవుపోటు మళ్ళీసారి రాకుండా ఉంటుంది అని మా అమ్మ వేసేది చిన్నప్పుడు అట్లా. అందుకని మీకు చూపిస్తున్నా.